నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మొత్తం 12 వార్డులకు గాను 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చైర్మన్ పదవిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మదనపల్లి సిటిఎం గ్రామంలో జరిగిన శ్రీ నల్లవీర గంగా భవానీ అమ్మవారి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీరావుపేటలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన షర్మిల కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ కూలీలను బీజేపీ ప్రభుత్వం నట్టేట ముంచేసిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన నారాయణపూర్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనున్నట్లు తెలిపారు. పరిగి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే తెలపడం జరిపింది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంతకవటి మండలం పొనుగుటి వలస సమీపంలో ఆటోను పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలు కాగా సమీపంలో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బుధవారం తిరుగువారంతో మేడారం వనదేవతల సన్నిధికి భక్త సందోహంతో కోలాహలంగా మారింది. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఊరటం ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి వనదేవతలకు బంగారం, ఒడిబియ్యం, చీర, సారెలు సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇన్ఛార్జ్ తానేటి వనిత నాయకత్వంపై అసంతృప్తితో కీలక నేతలు వరుసగా పార్టీని వీడి టీడీపీలోకి చేరుతున్నారు. వర్గ విభేదాలు, మహిళా నాయకత్వంపై ఆరోపణలు బహిరంగ విమర్శలకు దారితీస్తున్నాయి. గోపాలపురంలో వైసీపీ భవిష్యత్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులతో పాల్గొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత మిషన్ భగీరథ ద్వారా 24 గంటలు నీళ్లు అందించడం, పాత పట్టణంలోని ఆధునీకరణ పనులు చేపట్టడం వంటి అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేశారు. మహిళా పింఛన్లు, విద్యార్థులకు స్కూటీలు, రైతుల పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రజలను బాణోతు జ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించమని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైందని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆలూరు వద్ద చైన్ స్నాచర్ ఘటన చోటు చేసుకుంది. ఎల్ఆర్టీ రోడ్లో సరోజమ్మ అనే మహిళ గొంతులో తాడిబొట్టు చైన్ దొంగలు చేసిన నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. 3.5 తులాల బంగారు తాళిబొట్టు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. జెడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పార్టీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ఆపడంతో రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి వాటా కోసం, హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటాలు చేస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన్ చారి మాట్లాడారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయనందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థుల ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో కరెంటు సమస్యను 6 నెలల్లోనే పరిష్కరించుకున్న ఘనత ఆయనకు దక్కుతుందని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని స్పష్టం చేశారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి
సీనియర్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావును ఈవోగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కాకినాడ జిల్లా రెవెన్యూ ఆఫీసర్గా ఉన్న ఆయనను రెవెన్యూ శాఖ ద్వారా 1 సంవత్సర కాలానికి ఈ బాధ్యతలు అప్పగించారు. ముమ్మడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతర ఉత్సవాలు 4 రోజుల పాటు కొనసాగుతాయి. అమ్మవారిని ఆభరణాలతో పూలతో అందంగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు కుంకుమ పూజలతో భక్తితో నిండిపోయాయి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. బల్లికురవ, వల్లాపల్లి, అంబడిపూడి పాఠశాలలో నేడు 300 సైకిళ్లు విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు అడ్డంకులు లేకుండా చదవాలని, భవిష్యత్తు బలోపేతం అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచి ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో సుదర్శన్ గౌడ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచాకే బీజేపీ స్థితి దిగజారిపోయిందని తెలిపారు. గత ఎన్నికల్లో 7 సీట్లు గెలిచి పార్టీ ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో 1 సీటు తగ్గిన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు.